హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై మను వరల్డ్. టుడే స్పెషల్ చేపల పులుసు. చాలా బాగుంది కదా. సో మనం చేపల పులుసు ఎలా చేయాలో చూసే ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో కనుక చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మన రెసిపీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇలా స్టీల్ గిన్నె పెట్టేసుకున్నాను. సో అల్యూమినియం వాడకూడదు, అందుకే నేను ఇలా స్టీల్ గిన్నెలో చేసుకుంటున్నాను. ఇలా వెడల్పుగా ఉన్న గిన్నెలో అయితే ఫిష్ కర్రీ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు మనం ఆవాలు వేసుకుందాము. ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు వేసుకుందాం, అలానే కరివేపాకు వేసుకుందాం. ఆనియన్ పేస్ట్ వేసుకుంటున్నాం. ఇప్పుడు మనం ఆనియన్ పేస్ట్ ఈ పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలి, లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా. ఇప్పుడు మనము టమాటా పేస్ట్ వేసుకుందాము. నేను ఒక చిన్న 2 టమాటాస్ తీసుకొని ఇలా పేస్ట్ పట్టుకున్నాను. ఎందుకంటే ఈ టమాటా కానీ ఇది ఆనియన్ పేస్ట్ కానీ చేసుకోవడం వల్ల మనకు మంచిగా గ్రేవీ వస్తుంది. మనం చేపల పులుసు అంటే కంపల్సరీ అన్నంకే తింటాం కదా. ఒక 2 మినిట్స్ మనం వేయించుకుందాము పచ్చి వాసన పోయే వరకు. ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఇది మేము ఇంట్లోనే చేసుకున్నది. సో మనకి నాన్ వెజ్లో కానీ అన్నిట్లలో కానీ అల్లం వెల్లుల్లి వేస్తే చాలా బాగుంటుంది కర్రీ. సో ఇప్పుడు నేను ఉప్పు వేసుకుంటున్నాను, పసుపు, ఇది జీలకర్ర పొడి. ఇప్పుడు మన చేపల కూరలో చాలా చాలా ముఖ్యమైనది మెంతి పొడి. ఇప్పుడు కారం వేసుకుందాము, ఒక 2 స్పూన్స్. ఎందుకంటే నేను ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాను కదా. సో చేపల కూరలో కొంచెం కారము, ఉప్పు ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనే మనకి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ధనియాల పొడి, ఇప్పుడు మనం చింతపులుసు వేసుకుందాము. మనం మూత పెట్టేసుకుందాము. చేప ముక్కల్ని వేసుకుందాము. సో నేను ఇవి బాగా ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి బాగా కడిగాను. ఇక కలుపుకుందాము. ఫస్ట్లో కలుపుకుంటే ఏం కాదు, ఉడికిన తర్వాత మనం కలిపామనుకోండి మొత్తం విడిపోతుంది, చేప ముక్కలన్నీ విడిపోతాయి. సో ఇలా మనం లోపలికి పంపించేద్దాం, చేప ముక్కల్ని ఉడకనిద్దాము. మన చేపల పులుసు ఉడికిపోయిందండి. మనం ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము. వావ్, చాలా బాగుంది కదా. ప్లీజ్ నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. బాయ్.